వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణ తిరుపతి అని. నేను విన్నదైతే తెలంగాణ తిరుపతి ఇదేనండి. సో ఇదేంటి తెలంగాణ తిరుపతి అంటారా? అదే అండి, మన భువనగిరి జిల్లాలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇది. మేము కొంచెం దూరంగానే, ఒక 500 మీటర్స్ దూరంగానే మేము కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాము. సాటర్డే కదా, చాలా రష్గా ఉంది. ఇదైతే ఎంట్రన్స్ అండి నడిచి వచ్చే వాళ్ళకి. ఇక్కడైతే పక్కన ఉన్నది ఫుట్పాత్, ఇందులో నుంచి అయితే నడిచి వెళ్తారు, ఎందుకంటే పక్కన కార్లు వస్తూ పోతూ ఉంటాయి. సో ఇదైతే సేఫ్ రూట్. పక్కనే అరుగులు ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే అక్కడ కూర్చొని కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి అయితే ఇదైతే అసలైన మెయిన్ టెంపుల్ అండి. ఇది కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. ఇవేనండి స్వామివారి పాదాలు. ఇక్కడ మొక్కొని కొంచెం మెట్లు దారి ఉంటుంది, అక్కడ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే ఫస్ట్ టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. మేము వెళ్ళేసరికి అప్పటికి దర్శనం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదంట, 6:30కి అని చెప్పారు. సో అందరూ క్రౌడ్గా ఉంది. ఏంటి ఓన్లీ టికెట్సేనా, లేకపోతే సర్వదర్శనం ఉందా లేదా అనేది మాకు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో అక్కడ కొంచెం మేము లాస్ట్ టైం వచ్చిన రూట్కి వెళ్తే అక్కడ సర్వదర్శనం అని ఒక బోర్డు ఉంది. ఇదైతే మనకి తిరుపతిలో ఎట్లయితే వెంగమామ సత్రమో ఇక్కడ కూడా అది అన్నదాన సత్రం అండి. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. లోపలికైతే అలో లేదండి. ఇక్కడైతే స్వామివారిని ఉయ్యాల సేవ అంటారు కదా, అదైతే ఇక్కడ చేస్తున్నారు. మేము అది కొంచెం సేపు చూసి అట్లా కొంచెం సేపు కూర్చొని బయట ప్రశాంతంగా చూసాము మొత్తం వ్యూ అంతా. అది అయిపోయిన తర్వాత స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు. అందరూ స్వామివారు బయటికి రాగానే అందరూ స్వామివారి చుట్టూరు చేరిపోయారు. చూడడానికి చాలా బాగుంది. గోవింద నామస్మరణ చేసుకుంటా అందరూ వచ్చారు. ఇక్కడైతే కింద స్వామివారు శేషవాహనం మీద పడుకొని ఉంటారు కదా, అదే విష్ణుమూర్తి వారు. సో స్వామివారిని కిందకి తీసుకొని వెళ్తున్నారండి. అక్కడ తీసుకొని వెళ్తూ ఉండగా తీసిన వీడియో. స్వామివారు విష్ణుమూర్తి గారు అయితే వాటర్ మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు కదా, అక్కడికి ఆ స్వామివారిని తీసుకువెళ్ళారు. ఇది అయితే నైట్ వ్యూ అండి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పీస్ఫుల్గా అనిపిస్తుంది. అయితే ఈ గుడి అనేది ఏంటి ప్రత్యేకం అంటే మొత్తం స్టోన్తో చేశారండి. చేసిన వాళ్ళకి మంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తక్కువ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే సిమెంట్ని యూజ్ చేశారు, కానీ మిగతా అంతా రాయితోనే యూజ్ చేశారండి. రాయితోనే కట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఇది హనుమాన్ విగ్రహం అండి. ఇది చాలా కొంచెం పెద్ద విగ్రహమే. మేము 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఓన్లీ ఆ పెద్ద విగ్రహమే ఉంది. ఇప్పుడు చిన్న విగ్రహం కూడా. ఇక్కడ కూడా అంతే, స్వామివారు మాడవీధుల్లో మళ్ళీ తిరుగుతూ ఉంటారు. సో అదండి ఇది. ఈ ఊరేగింపు కొంచెం సేపు చూసి కొంచెం పక్కకు వెళ్ళి అక్కడ ప్రసాదాలు విక్రయిస్తుంటే అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని కొంచెం సేపు అలా ప్రసాదం తినేసి వచ్చాము. మేమైతే ఈ వీడియోలో ఒక వీడియో మర్చిపోయాను, అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి.